మా యూట్యూబ్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. ఇక్కడ ఇవ్వబడిన స్క్రిప్ట్ సారాంశం. మాధవ ఆచూకీ లభ్యం. జ్యోతిష్కుడి మాటల వల్ల తన వల్లే కుటుంబానికి అరిష్టమని భావించి ఇల్లు వదిలి వెళ్లిన మాధవను తమ్ముడు చక్రి బన్సీ గదిలో కనిపెడతాడు. కుటుంబానికి మాధవ ఎంత ముఖ్యమో గుర్తుచేసి, అతనికి నచ్చజెప్పి బలవంతంగా ఇంటికి తీసుకువస్తారు. కన్న ఆవేదన, తమ్ముళ్ల నిరసన. ఇంటికి తిరిగి వచ్చిన మాధవను చూసి చిన్న తమ్ముడు కన్నా తీవ్రమైన ఆవేదనకు గురవుతాడు. తమను అనాథలుగా వదిలి వెళ్లడానికి సిద్ధపడినందుకు కోపంతో, బాధతో అలకపాన్పు వహిస్తాడు. మాధవ లేకపోతే తమ బతుకులకు అర్థం లేదని తమ్ముళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటారు. తండ్రి నారాయణ భావోద్వేగం. ఎప్పుడూ ఏదీ పట్టనట్టు ఉండే తండ్రి నారాయణ, మాధవ తిరిగొచ్చాక తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు. తన్ను నాన్న అని ప్రేమగా పిలిచే ఏకైక కొడుకు మాధవ మాత్రమేనని చెబుతూ, ఇకపై ఎప్పటికీ ఇల్లు వదిలి వెళ్లవద్దని వేడుకుంటాడు. దోషానికి పరిహారం. కొత్త మలుపు. మాధవ జాతక దోషంపై స్పష్టత కోసం మరో పండితుడిని సంప్రదించగా, అది మాధవ సొంత దోషం కాదని తేలుతుంది. గతంలో తండ్రి నారాయణ తీర్చని ఒక గ్రామ దేవత మొక్కు వల్లే ఈ అడ్డంకులు వస్తున్నాయని, ఆ మొక్కును తీరిస్తే మాధవ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని పరిహారం సూచిస్తారు. ఈ రోజు ఎపిసోడ్ మాధవ పునరాగమనంతో కుటుంబంలో ఆనందాన్ని నింపడమే కాకుండా, రాబోయే కథలో తీర్చాల్సిన మొక్కు చుట్టూ కొత్త ఆసక్తిని రేకెత్తిస్తుంది.